వాస్తవానికి వృద్ధాప్యానికి వచ్చేసాడు దావీదు. అదోనియా రాజు అవ్వడానికి మొత్తం అన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. నేనే రాజు అయిపోతానని, ఇశ్రాయేల్ దేశానికి రాజు అవుతానని అదోనియా రెడీ అవుతున్న టైంలో పాదాలు పట్టుకుని, అయ్యా నువ్వు నాకు వాగ్దానం చేస్తావు కదయ్యా. దావీదు నుంచి ఆ గ్రీన్ సిగ్నల్ పొందుకుని విజ్ఞాపన ద్వారా, తన యొక్క తగ్గింపు స్వభావం ద్వారా రాజుగా నిలబెట్టుకోగలిగింది ఎవరిని? సోల్మన్ని. అందును బట్టే సొలొమోను ద్వారానే దేవుని మందిరం నిర్మించబడింది. నేను చాలా సందర్భాలు చెప్పాను, సొలొమోను మందిరం ఎంత గొప్పదంటే ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి ఆ మందిరాన్ని చూసేటువంటి వారు. ఎందుకంటే ఉదయకాల సమయంలోనట ఆ మందిరము ఒక ఎర్రటి వజ్రం వలె వెలిగిపోతూ ఉండేదట. దేవుని యొక్క మాటలో చెప్పాలంటే సూర్యరశ్మి దాని మీద పడుతున్నప్పుడు ఒక వజ్రం ఏ విధంగా వెలిగిపోతూ ఉండేదో ఆ విధంగా వెలుగుతుండేటువంటి దేవుని మందిరం. అంత అద్భుతమైన మందిరాన్ని కట్టాడు సొలొమోన్. అలా కట్టడానికి దోహదపడినటువంటి తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి, బెత్షెబాని.